అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు అని. బట్ చూడడానికి అలా కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పాప చిన్నది, తనకి చాప్ చేసి వేస్తే తినేటప్పుడు ప్రాబ్లం అవుతుందని నేను ఇలా మిక్సీ చేసి వేసాను. ఇంకా టేస్ట్ అయితే సిమిలర్ ఉంటుంది, కాకపోతే నేను మిక్సీ చేసి వేసాను, అంతే డిఫరెన్స్. సో ఫుల్ రెసిపీ డీటెయిల్గా ఎలా చేయాలో చూద్దామా? ప్యాన్లో గీ వేసుకొని జీడిపప్పు బాదాము సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. పిస్తా పప్పు దానికి హాఫ్ రేషియోలో తీసుకోవాలి. అది ఏ క్వాంటిటీ అయినా కావచ్చు, 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్, మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి ఈక్వల్ క్వాంటిటీలో వాటిని వేసుకోవాలి. తర్వాత సీడ్స్ యాడ్ చేసుకోవాలి. నేను సీడ్స్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. అది ఈక్వల్ క్వాంటిటీలో, లేదా మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోవాలి. వీటిలో అక్రోట్, ఇంకా కొబ్బరి, అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకుంటారు. వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది, బట్ నా దగ్గర లేకుండే, సో నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వాటిని చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. క్రిస్పీ అయితేనే టేస్ట్ బాగుంటుంది, సో క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో గసగసాలు వేసుకోవాలి, 2 స్పూన్స్ గీ లేకుండా. వాటిని రోస్ట్ చేసుకోవాలి, చిటపట్లాడేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి తీసుకొని, నేను కిమియా డేట్స్ తీసుకున్నాను ఇక్కడ. వాటి పైన స్కిన్ తీసేసి డీసీడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది వేగుతున్నప్పుడు దాంట్లో ఎండు ద్రాక్షలు కూడా వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ వరకు సరిపోతుంది. వీటిని వేపించుకునే టైంలో అది కొంచెం టైం తీసుకుంటుంది మషి అయ్యేంత వరకు. ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ని మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసే ముందు నేను ఒక 4 to 5 కార్డమమ్స్, యాలకులు యాడ్ చేశాను, మంచి స్మెల్ వస్తుందని. సో అవి యాడ్ చేసుకొని వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. అంటే బరగ్గా, మరి పౌడర్ లాగా వేస్తే నోట్లో చుట్టుకుపోతుంది కాబట్టి ఇట్లా బరకగా చేసుకుంటే మధ్య మధ్యలో మనకు పలుకులు తలుగుతూ టేస్ట్ బాగుంటుంది. మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆరనివ్వాలి డ్రై ఫ్రూట్ పౌడర్ని. ఈలోపు మనకి ఇది కూడా మచ్చిగా అయిపోయింది, ఇట్లా దగ్గరకు అయిపోయింది కదా. ఇది ఉండలు చుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉండేలాగా ఒక 2 పల్సెస్ ఇచ్చుకోవాలి. అది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ 2 పల్సెస్ ఇస్తే మనకి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అలా తయారవుతుంది. సో దీన్ని మనము ఇప్పుడు ఆ లడ్డు పౌడర్లో వేసుకోవాలి. అలాగే మనం స్టార్టింగ్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న గసగసాలు కూడా అందులో వేసుకొని మొత్తము మనము ఉండలు చుట్టుకోవాలి. నాకు ఈ పౌడర్కి ఇంత డేట్స్ పేస్ట్ సరిపోయింది, ఎందుకంటే మనకి సీడ్స్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ప్లస్ గీ ప్లస్ మనకి పేస్ట్ తోటి మనం ఉండలు చుట్టేసుకోవచ్చు. ఇవి మనకు ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ లాగా ఇస్తే టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. పిల్లలనే కాదు, 2 years నుంచి మనము పెద్దవాళ్ళ వరకు కూడా ఇవ్వచ్చు. ఇది పౌడర్ చేసాం కాబట్టి అందరికీ, పెద్దవాళ్ళకి కూడా ఈజీగా తినడానికి సరిపోతుంది. అండ్ ఎనర్జీ ఫుడ్ కూడా, మనం ఎక్కడ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు. సో ఇది మంచి హెల్తీ అండ్ ఎనర్జీ ఫుడ్. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.